హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన జీవితం చాలా చిన్నది. ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలీదు. కొన్నిసార్లు మనం ఊహించని విధంగా కొన్ని మలుపులతో మన జీవితం ఉంటుంది. మామూలుగా ప్రకృతిలో జరిగే కొన్ని పరిణామాలకో, ప్రమాదాలకో చాలామంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. వాడికి ఎక్కడో రాసి ఉంటే తప్ప అలాంటి విపత్కర పరిస్థితుల నుంచి బయటపడడు. అలాంటి ఒక సంఘటన కమలేష్ జీవితంలో కూడా జరిగింది. కమలేష్ గుప్తా ఈయన ఒక శివభక్తుడు. అతడు బీహార్లోని పాట్నాలో నివసిస్తూ ఉండేవాడు. సిటీలో రైలు ఎంత రద్దీగా ఉంటాయో అందరికీ తెలుసుగా. కమలేష్ కూడా అదే సిటీ రైల్లో రోజు ప్రయాణించేవాడు. సిటీ రైల్లో రోజు వెళుతూ టైంకి తన పని దగ్గరకు చేరుకుని పని పూర్తి చేసుకున్నాక తిరిగి అదే సిటీ రైల్లో ఇంటికి వచ్చేసేవాడు. కమలేష్ ఇంకా తన కుటుంబం అంతా కూడా శివుణ్ణి ఎంతగానో ఆరాధించేవారు. ప్రతిరోజు ఉదయం శివ పూజ జరగందే పచ్చి మంచినీళ్ళైనా ముట్టరు అంటే నమ్మండి. ఆ మహాదేవుని దయ వల్ల కమలేష్ జీవితం హాయిగా సాగిపోతోంది. అతను ప్రతి సంవత్సరంలానే కేదార్నాథ్ యాత్రకు ట్రైన్లో బయలుదేరాడు. తనతో పాటు కొన్ని వందల మంది అదే ట్రైన్లో ప్రయాణిస్తూ ఉన్నారు. వారిలో ఒక్కొక్కరికి కూడా రాబోయే కొద్ది నిమిషాల్లో ఏం జరుగుతుంది అన్నది ఎవ్వరూ ఊహించలేకపోయారు కూడా. సాఫీగా సాగుతున్న ప్రయాణం మొత్తానికి ట్రైన్ ప్రయాణం అయ్యాక అక్కడి నుంచి హెలికాప్టర్ సహాయంతో కేదార్నాథ్ ఆలయం వద్దకు చేరుకునేలో మార్పులు మొదలయ్యాయి. ఉన్నట్టుండి కుండపోత వర్షం మొదలైంది, వరద మొదలైంది. వెంటనే అక్కడి పోలీసులు ముందస్తు చర్యగా సహాయక కార్యక్రమాలు మొదలుపెట్టి ప్రతి ఒక్కరిని కాపాడాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈలోగా కమలేష్ కుమారుడైన శివ కాలు జారి వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్నాడు. కళ్ల ముందే కొడుకు అలా కొట్టుకుపోతుంటే చూసి తట్టుకోలేకపోయాడు కమలేష్. పెద్దగా కాపాడండి కాపాడండి అని అరుస్తూ కేకలు పెట్టాడు. పరిస్థితి దాటిపోయింది కనుక ఎవరు ఏం చేయలేకపోతున్నారు. ఇక ఆ పరమశివుడే దిక్కు అని కమలేష్ తన మనసులో శివుణ్ణి ప్రార్థించాడు. అంతే, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఓ నంది, అదే ఆ శివుని వాహనమైన ఎద్దు వచ్చి కమలేష్ కొడుకును తనపై వేసుకుని ఆ వరదలో కాపాడింది. ఇదంతా కూడా ఆ మహాదేవుని మహిమే అని అక్కడున్న ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు. కేవలం కమలేష్ కొడుకు ప్రాణాలే కాకుండా దర్శనానికి కొన్ని వందల మంది అమాయక ప్రాణాలను కాపాడడానికి మహాశివుడే స్వయంగా తన వాహనమైన నందిని ఈ ఎద్దు రూపంలో అక్కడికి పంపారు అని ఆ మహాదేవుని అందరూ కలిసి ఒక్కసారిగా ప్రార్థించారు. తనను వెంటే ఉండి కాపాడుతాడు అనడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం అవసరమే లేదు. మీరు కూడా ఆ మహాశివుని భక్తులైతే తప్పకుండా కామెంట్లో హర హర మహాదేవ్ అని తప్పక రాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.